తెలంగాణను నిర్వీర్యం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకటనారాయణ. వరంగల్లో ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, మేధావులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాయాల మరాఠీ అన్నారు. మరో ఉద్యమ నేత సంగ్లాల్ కేసీఆర్ అవినీతి చిట్టాను కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో పనిచేసే వాళ్లను అణిచివేశారని అన్నారు గుడిమల్ల రవికుమార్. కేసీఆర్ నువ్వు రకరకాల దందాలు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినావు. ఈ రాష్ట్రాన్ని ఒక అవినీతి ప్రభుత్వాన్ని నడిపి మొన్ననే నిన్ను ప్రజలు దించేసిండ్రు. మొత్తం రాష్ట్రంలో ఒక దోపిడీ వ్యవస్థగా మార్చినటువంటి చరిత్ర నీది. ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పెట్టినది నువ్వు. ఇవాళ రాష్ట్రంలో అనేక రకాల పన్నులు పెంచి ప్రజలను పీడించి పిచ్చిపేసి ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని బాగా ఎత్తుగా చూపించి ఇతర కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా చేసింది నువ్వు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పుట్టకుండా ఎఫ్ఆర్బిఎం దాటి కూడా, ఎఫ్ఆర్బిఎం అంటే 25% జీడిపి జిఎస్డిపి కంటే ఎక్కువ అప్పులు తీసుకురావద్దు. కానీ దాదాపు ఇప్పుడు 40% వచ్చింది ఆల్రెడీ. కాబట్టి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని రకాల అన్యాయాలు చేసి నీ కుటుంబ పాలనను, నీ అవినీతి పాలనను, నీ యొక్క హిట్లర్ లాంటి పాలనను, నీ యొక్క బంధుప్రీతి, అదేవిధంగా నీ కుటుంబ ప్రీతి, ఇవన్నీ కూడా ప్రజలు చూసి నిన్ను నీ యొక్క ఈ ఎంబడి ఉండేటువంటి చెంచగాలను చాలామందిని మిమ్మల్ని ఓడించిండ్రు. జైల్లో ఉండాల్సిన మనిషి ఇవాళ బయట ఉన్నావంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నీ మీద ఇంకా జాలి చూపిస్తుందని అనుకుంటున్నారు. కానీ ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ ఇవాళ కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా జైల్లోనే ఉండాలని కోరుకునేటువంటి ఎన్నిక మొన్నటి రిజల్ట్ అది. రాబోయే కొద్ది రోజుల్నే ఈ ప్రభుత్వాన్ని కూల్స్తామని చెప్పేటువంటి నినాదం కూడా ఇప్పిస్తున్నారు. మీరు ఇస్తున్నారు, మీ దోస్తులు ఇస్తున్నారు. కానీ అది ప్రజలు చాలా జాగ్రత్తగా వింటా ఉన్నారు. మీకు పుట్టగదులు లేకుండా చేస్తారు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో. మనం ఇవాళ ఉద్యమకాలం ఈ వచ్చే 2-3 నెలలు ఈ తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి జిల్లా నాశనం చేసినటువంటి పార్టీని ఆ 2 సీట్లలో కూడా ఎక్కడ కూడా డిపాజిట్ రాకుండా చేయవలసినటువంటి కర్తవ్యం మనందరి మీద ఉన్నది. ఎప్పుడు కూడా అహంపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తే దాని ఫలితం చాలా సీరియస్గా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు ఎన్ని సంక్షేమం చేయి, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయి, డెవలప్మెంట్ డస్ నాట్ లీడ్ టు డిట్రైవింగ్ యువర్ పవర్ వన్స్ అగైన్. మళ్ళా పవర్ రావడానికి కోసానికి డెవలప్మెంట్ అనేది కొలమానమే కాదు. నేను నీకు 10 లక్షలు ఇచ్చినా కూడా మళ్ళీ నన్ను గెలిపిస్తావనేటువంటి నమ్మకం ఉండదు. 1 కోటి రూపాయలు ఇచ్చినా గెలిపిస్తావనే నమ్మకం ఉండదు. ఎందుకంటే నీ జోబులోకి వెళ్ళిస్తలేవు అని చెప్పేసి వాడికి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయంతో కొట్టేస్తాడు. ఎందుకంటే నువ్వు 10 కోట్లు సంపాదించిన కాడ 1 కోటి రూపాయలు ఇవ్వవా? పెద్ద సమస్య కాదు కదా. కాబట్టి మనం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఏమైంది ఈ 10 సంవత్సరాలలో అంటే అత్యంత బలవంతుడైనటువంటి హరీష్ రావు జిల్లా ఎట్లా ఉంటుంది, అత్యంత బలమైనటువంటి కేటీఆర్ జిల్లా ఎట్లుంటుంది, వరంగల్ ఎట్లుంటుంది. ఏడ పోటీ పడ్డారు వీళ్ళు? కాళ్ళు మొక్కుట్ల పోటీ పడ్డారు. ఏడ పోటీ పడాలి? అభివృద్ధిలో పోటీ పడాలి. మీరు ఏ ఎమ్మెల్యేనైనా చూడండి, వితౌట్ ప్రొసీడింగ్ వర్కులు చేయించారు. గ్రామాలలో ప్రొసీడింగ్స్ లేకుండా పనులు చేయించిండ్రు. మా నల్లవెల్లిలో సర్పంచ్ ఉన్నాడు. ఆ పిల్లవాడి ఆస్తి ఎంత కొడితే 50 లక్షలు అవుతుంది. వాళ్ళతో అక్కడ ఉన్న ఎమ్మెల్యే అంటోడు ఏం చేసిండు, 50 లక్షల పని చేయించు. అంటే ప్రతి సర్పంచ్ 10 నుండి 50 లక్షల వరకు పనులు చేసిండ్రు. ప్రొసీడింగ్ లేదు. వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేటట్లు లేడు. అక్కడున్న కారు గుర్తుకు ఓటేయాలి, లేకపోతే ఈ ప్రొసీడింగ్స్ కొత్తయో రావో, లేకపోతే ఏమవుతుందో అని చెప్పని వాడు ఆశలో డైనామాలో ఉన్నాడు. వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు. ఇట్లా ప్రతి 119 నియోజకవర్గాల్లో కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన అది కల్పించింది కేసీఆర్ గారే. ప్రజలు మన చేతిలో ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మన చేతిలో పెట్టుకోవాలని చెప్పనుకుంటే వాళ్ళతో పనులు చేయించాలి. వాళ్ళకి ఈ బిల్లులు వచ్చే పరిస్థితుల్లో మన చుట్టూ తిరుక్కుంటూ ఉండాలి ఎప్పటికీ అని చెప్పినటువంటి ఆలోచన చేసి అక్కడికి రానటువంటి వాడు మా దగ్గరకు 1-2-3 ఎమ్మెల్యేలు నాతో వాడు తిండి గదిలేనోడు ఇవాళ 100 కోట్ల రూపాయలు భార్య పిల్లలు జూబ్లీ హిల్స్లో 40 కోట్లు 70 కోట్లు 80 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నటువంటి చరిత్రలు ఉన్నాయి. నేను ఎంపీగా పోటీ చేసినాడు. పోల్ చిట్టులు రాయడానికి వచ్చిండు వాడు ఎమ్మెల్యేని తర్వాత. వాడేంటంటే వాళ్ళ ఇంట్లో తిండికి లేకపోతే ఇంకో బయట తిండి తినకుండా తిరిగేవాడు. ఒక ట్రాక్టర్కు డ్రైవర్గా ఉండే గుడంబ దాక్కుంటా వాడు ఇలా 100 కోట్లు సంపాదించిండు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇదంతా? ఎట్లొచ్చినాయి?